నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. ఇవాళ మనతో హైమారెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి అసలు ఈ రోజు ఇక్కడ ధర్నా ఎందుకు చేపడుతున్నారు, అసలు ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది, ఒకసారి సమస్యలు ఏంటి అనేది కూడా ఒకసారి మనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఎందుకు మీరు ఈ కార్యక్రమానికి ఇక్కడ పూనుకోవడం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి స్టేట్ లో కావచ్చు? ఇంతకుముందు ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎమ్మెల్సీలు అండ్ భారతీయ జనతా పార్టీ నుండి. ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో పాపం వాళ్ళకి ఇచ్చేటువంటివి ఏవి కూడా స్కీమ్స్ అనేవి అందియకుండా పెన్షన్స్ బకాయిలు పెడుతూ టీఏడిఏలని ఎన్నో రకాల పరిస్థితులు అనేది వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తుంటే గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది అన్ని రకాల వర్గాల వాళ్ళు, అన్ని రకాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి పథకాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్స్ ఇవన్నీ అందియకపోతే పాపం రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా బతకాలి? ఆ పరిస్థితిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించడం లేదు. దాని గురించి అనేసి ఆల్రెడీ ముందే ఎమ్మెల్సీలు అండ్ భారతీయ జనతా పార్టీ అందరూ కూడా తీసుకోవడం జరిగింది. మీరు కనుక మార్చి 1వ తారీఖు కనుక మీరు కనుక మరి అందించకపోతే మార్చి 1 వరకు మేము మళ్ళీ ధర్నా కార్యక్రమం తీసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఇవ్వలేకపోయారు. దానివల్ల మళ్ళీ ఈనాడు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పేరు వడ్డేపల్లి రామకృష్ణ. నేను రాష్ట్ర రైతు హక్కుల సంరక్షణ సమితి చైర్మన్ని, అదే రకంగా మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని మరియు బీసీవై పార్టీ రాష్ట్ర నాయకుడిని. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయము అనంటే వాళ్ళ జీవితకాలం మొత్తం కూడా యవ్వనము వృద్ధాప్యంలో కూడా పనిచేసి గత 2024 నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా కమ్యూటేషను, జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా ఇవ్వకుండా ఈ యొక్క తెలంగాణ సర్కారు వాళ్ళని దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టింది. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఏం చేస్తాడు, తను రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ని ఒక ఇల్లు కట్టుకుందామనో, లేకపోతే తన కుమార్తె యొక్క వివాహం చేసుకుందామనో, లేకపోతే ఉన్నత విద్యకి వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఉన్నత విద్య కానీ, మరియు అదే రకంగా అనారోగ్యం పాలైతే వాళ్ళ యొక్క భవిష్యత్తుకి నిధిలాగా ఉంటుందండి. అయితే ఇక్కడ ఈ రోజు వరకు మొత్తం 65 మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు దయనీయంగా చనిపోవటం జరిగింది. ఈ ప్రభుత్వానికి కొద్దిగా అయినా సిగ్గు, లజ్జ, శరం కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా వెంటనే వీళ్ళ యొక్క బకాయిలు మొత్తం కూడా చెల్లించాలి, పెన్షన్లు క్రమబద్ధీకరించాలి. దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైతే రిటైర్డ్ ఉద్యోగుల పాలిట ఒక ఉసురు తీసుకుంటున్నది. ఇప్పటికే సుమారు 92 మంది చనిపోయినారు. వాళ్ళకున్న రావాల్సిన బకాయిలు రాక వాళ్ళ పిల్లల చదువులు ఆగిపోయినాయి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, వాళ్ళ వృద్ధాప్యంలో రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ రాక వాళ్ళ ఒక ఆరోగ్యం క్షీణించిపోతుంది, వాళ్ళ పిల్లల చదువులు ఆగిపోయినాయి. కాబట్టి అదొక దుర్మార్గమైన ప్రభుత్వం అని దాని మీద మేము కామారెడ్డి శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడి ధర్నా చేస్తామని, దానికి నైతిక మద్దతుగా ఈరోజు ధర్నా చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏ రకంగా మేల్కొల్పాలి, ఏ రకంగా ఇలా బకాయిలు రావాలి దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకు సార్ ఇంత దుర్మార్గానికి పాల్పడుతుంది? ఇక్కడ యాక్చువల్లీ చూసుకుంటే మన మూసి కావచ్చు, లేకపోతే ఖమ్మం కావచ్చు, ఎందుకు ఇలా ప్రజలపైన ఇంత దుర్మార్గం ఎందుకు పాల్పడుతుంది? ఎప్పటికే కానీ కాంగ్రెస్ అంటేనే కసాయి ప్రభుత్వానికి ఎట్లుంటది, పేదల పట్ల కనీసంగా కూడా జాలి ఉండదు, కృతజ్ఞత ఉండదు. గద్దెనెక్కిండ్రు కదా, మోసం చేసిండ్రు, మళ్ళీ ఏదో ఒక రకంగా మతాల మధ్యన చిచ్చులు పెట్టి, కులాల మధ్యన కుంపట్లు పెట్టి మళ్ళీ అధికార పార్టీకి రావాలనుకుంటారు. కాబట్టి వాళ్ళకున్న ఇలా కొత్తగా కాదు కాంగ్రెస్. రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడతారు, ప్రజలు చైతన్యవంతమయ్యారు. ఈరోజు ఖమ్మంలో పేదల కన్నీళ్ళు కావచ్చు, లేకపోతే గాంధీ సరోవర్ దగ్గర మధ్యతరగతి వాళ్ళ కన్నీళ్ళు కావచ్చు, అన్ని కన్నీళ్ళు కలిసి కొట్టుకుపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. మా విద్యార్థులతోటి పలు దఫాలుగా చర్చించి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చుకుందాం అనే ఉద్దేశంతో మేము కష్టపడటం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి. మరి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని మేము సంతోషపడే సమయంలో రిటైర్ అయిన తర్వాత ఈ బెనిఫిట్స్ రాక ఎంత కల్లోలమయ్యే పరిస్థితి ఇవాళ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కనపడతా ఉన్నది. దయచేసి చనిపోయినటువంటి 100 కుటుంబాల దగ్గర వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్గా చనిపోయిన కుటుంబాలకు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం అందించాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ హాస్పిటల్లో ఉండి చావు బతుకులో ఉన్న వాళ్ళని మేము చూడటం జరిగింది. ఇప్పటికీ ఇంకా చావు బతుకులు హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కేటాయించారు, చట్ట ప్రకారం రావాల్సినవి. మేమేదో గొంతెమ్మ కోరికలు కోరేవి కావు, ఆల్రెడీ అలాటెడ్ అమౌంట్. ఎందుకు మీరు ఇట్లా బదనాం అవుతున్నారు మాకు అర్థం కావట్లేదు. నా పేరు వంగ సుధాకర్, కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుని. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ రేవా. మేము గత మార్చి 2024 నుంచి రిటైర్ అవుతున్నాము.
అట్లాంటి పరిస్థితులలో మా వాళ్ళందరూ కూడా ఒక 22,000 మంది ఇప్పటి వరకు రిటైర్ అవ్వడం జరిగింది. 22,000 మందికి రావాల్సినటువంటి ఎలాంటి బకాయిలు కూడా రాలేదు. కేవలం పెన్షన్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఆ పెన్షన్ తోటి మేము ఈఎంఐలు కట్టుకోలేక, ఆ కుటుంబాన్ని పోషించలేక, పెళ్ళిళ్ళు చేయలేక, బిడ్డల పెళ్ళిళ్ళు చేయవలసిన డబ్బులు వస్తే పెళ్లి చేస్తామనే ఆలోచనలో మా ఎంప్లాయీస్ ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు రిటైర్మెంట్ అమౌంట్ వస్తే. కాకపోతే ఇప్పటికీ మాకు సపరేట్ బడ్జెట్, రిటైర్ ఎంప్లాయీస్కు సపరేట్ బడ్జెట్ కేటాయించి ఈ 22,500 మందికి మాకు సపరేట్ బడ్జెట్ ఈ బడ్జెట్లో ప్రకటించి మా డబ్బులు మాకు మా అకౌంట్లో వేస్తారని చెప్పి ఆశిస్తూ మీ ద్వారా మీ టీవీ, మన సర్కారు టీవీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మీరు బడా బడా కంపెనీలకు వందల కోట్లు వాళ్ళను ఇది వాళ్ళకు మినహాయింపులు ఇస్తున్నారు. వందల ఎకరాలు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు. మీరు ఇది అన్యాయం కదా. మాకు రావాల్సింది మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ ఇవన్నీ కూడా మేము దాచుకున్నటువంటివి. మేము రోడ్డు మీదకి బిచ్చమడుకున్నట్టుగా ఈ రకంగా అడుకోవాల్సి వస్తుంది. కానీ ఏది ఉచితంగా మాకొద్దు. మేము దాచుకున్నటువంటి ఇంత పూర్వం ఎవరైతే ఉద్యోగం చేసి రిటైర్ అయినారో వాళ్ళు పొందుతున్నటువంటి అడుగుతున్నాం. కానీ కొత్త మేమే అడుగుతలేం. దయచేసి అటు చేయకండి. సరే, ఇంతకుముందుకు మా క్లాస్మేట్స్ కొందరు కూడా ఏంటంటే ఒకరు టీచర్గా, ఒకరు లెక్చరర్గా రిటైర్ అయినారు. నాకంటే 2 నెలలు లేటుగా రిటైర్ అయినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ బంధువులు కాంగ్రెస్ పార్టీలో జర సీనియర్ మోస్ట్ ఉన్నాడు. ఆయన ద్వారా ఏంటంటే సెక్రటరీలు చెప్పిస్తే ఆయన ఒక వారం రోజుల్లో మొత్తము ఇవన్నీ డబ్బులు అంటే వచ్చేసినాయండి. మరి నేను ఆయన కంటే ముందు రిటైర్ అయినా, నేను తిరుగుతున్నాను. ఇవన్నీ మరి నాకేం డబ్బులు ఏమి రాలేదు. ఈ యొక్క ప్రభుత్వం రాకముందు మా యొక్క పెండింగ్ బకాయిలన్నీ ఇస్తామని, ఏకమొత్తంలో ఇస్తా అని, ఇప్పుడు డిఏలు ఏదైతే ఉన్నాయో డిఏలు కూడా పెండింగ్ బిల్లులు ఇస్తా అని, పిఆర్సీ ఇస్తా అని మాటలు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి దానిని మేము నమ్మి మోసపోయినందుకు మేము గత ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఏదో మాకు మేలు చేస్తుందని మేము ఏకమొత్తంగా మా యొక్క తెలంగాణ స్టేట్లోని ఉపాధ్యాయులందరూ ఏకమొత్తంగా వేస్తే 23 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో మా ఓట్లతోటి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిందని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. పేరు రాయాబారపు రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. 39 సంవత్సరాల సర్వీసు. ఏపీ 2025లో రిటైర్ అయ్యాను. ఇక్కడ ప్రభుత్వము ప్రజలను మొత్తం మిస్గైడ్ చేసింది. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు మిస్గైడ్ చేసింది. ఈ డబ్బులు మేము ప్రభుత్వాన్ని చదవట్లేదు, మా డబ్బులు మేమే అడుగుతున్నాం. ప్రావిడెంట్ ఫండ్ అంటే మా సేవింగ్స్, జీవిత బీమా అంటే మా సేవింగ్స్. మేము నెల 40 ఏళ్ళు దాచుకున్నాం. తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా నెల దాచుకున్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నాం. ఎప్పటి డిఏ అప్పుడు ఇవ్వకుండా ఒకేసారి కుప్పగా అయ్యేసరికి ఎట్లాగో ఆర్థిక భారం అవుతుంది. జనవరి 1 నాడు, జూలై 1 తారీఖు నాడు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ఇచ్చినప్పుడు మీరు కూడా డిఏ డిక్లేర్ చేస్తే ఇంత రామాయణం ఉండకపోయేది.